హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణశ్రీ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటో అడవాడు అనుకుంటున్నారు. మా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పాను కదండి. వాళ్ళదైతే ఈరోజు స్లాబ్ పోత వేసిన రోజు భోజనాలు పెట్టాలండి. అందుకనేసి ఇవన్నీ కోస్తున్నామండి. ఎంతోమంది కదా, వాళ్ళు 10 మంది వస్తున్నారండి. వాళ్ళ కోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే వంట రెడీ చేస్తున్నాము. ఏమేమి ఐటమ్స్ వండుతున్నాను అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. వాళ్ళైతే ఇడ్లీ పెట్టామండి. స్టార్టింగ్ మార్నింగే ఇడ్లీ పెడితే వాళ్ళు టిఫిన్ తినేసి అయితే రెడీ చేసుకుంటున్నారండి. స్లాబ్ పోత వేయడానికి మిల్లరు, ఆ మిషన్, కింద నుంచి పైకి మాల్ పట్టుకెళ్ళడానికి ఆ మిషన్, ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే పొద్దుటే వాళ్ళు వచ్చేసి రెడీ చేసుకుంటున్నారు. ఇదేనండి మా అమ్మ వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్న ప్లేస్, స్లాబ్ కూడానే. అయితే ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మేమైతే ఇంటి దగ్గర అయితే వంటలు చేస్తున్నామండి. ఫస్ట్ అయితే చికెన్ కూర వండేసామండి. చికెన్ కూర అయితే మా చెల్లి వండుతుందండి. చికెన్ కూర అయితే వండేసాం మేము. చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత లాస్ట్ బిర్యానీ చేయాలి అని అనుకున్నాము. సాంబార్ కూడా అయిపోయిందండి. సాంబార్ కూడా చేసాము. ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ నేనే తాలింపు పెట్టానండి. మా ఇంట్లో బిర్యానీ ఎప్పుడు వండమన్నా నన్నే వండమంటారు అందరూ. అందుకనేసి బిర్యానీ అయితే నేనే తాలింపు పెట్టాను. వెజ్ బిర్యానీ అయితే వండామండి. వెజ్ బిర్యానీ అవి చేసేసాము. వంటలు అయితే ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. ఈ లోపల మా బాబు అయితే అటు ఇటు వాళ్ళకి వాటర్ అందించడం, డ్రింక్లు అందించడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడండి. ఇవన్నీ జరిగాయి. వంటలు అయితే పూర్తయిపోయి ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తామండి, స్లాబ్ దగ్గరికి. ఇవన్నీ వంటలన్నీ పట్టుకొని ఏమేమి వంటలు చేసామని అనుకుంటున్నారా? వెజ్ బిర్యానీ అండి, రైసు, చికెన్ కూర, సాంబారు, పెరుగునండి. ఎండ కదండి, ఎండకి ఎవరో ఎక్కువ తినలేకపోతున్నాము. అక్కడికైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సగం పైన అయిపోయిందండి. స్లాబ్ పోతే దగ్గరికి వస్తుంది. అయిపోయిన వెంటనే దగ్గరికి వస్తుందండి. అయ్యేంత వరకు కొంచెం టెన్షన్ అండి. అంటే ఏ మెటీరియల్ తక్కువ వస్తుందో ఏంటో అనేసి. ఆఖరికి సిమెంట్ అయితే తక్కువ వచ్చిందండి. మళ్ళీ గబగబా మా వారు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ గబగబా చేశారండి. స్లాబ్ పోత అయితే అయిపోయిందండి. వాళ్ళైతే కింద దిగేసి కాళ్ళు చేతులు అవి కడుక్కొని భోజనాలు అవి చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. చిన్న వీడియో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. బాయ్.